ఏదైతే జాతర మనకు 13-14 జరగాల్సి ఉందో అది ఎలక్షన్ రీజన్స్ వల్ల 21st షిఫ్ట్ అవ్వడం జరిగింది. దానికి రీజన్స్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు 21st, 22nd జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతుందో అదే సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో అది కాకుండా ఓం శక్తి కానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమేటిక్గా జరుగుతానంటో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది. ఎనీథింగ్ జాతర వంశపారంపర్య ధర్మకర్త శ్రీ సికే బాబు వారి యొక్క కుటుంబ ఆధ్వర్యంలో ఘన చరిత్ర కలిగి ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపు 350 సంవత్సరాల పై కలిగిన చరిత్ర ఈ యొక్క గంగమ్మ జాతరను పునస్కరించుకొని ఈ నెల 21వ తేదీ ఉదయాపూర్వము అంబలి తొలి పూజని నవాబు గారు కుటుంబ సభ్యులతో నిర్వహిస్తారు. మధ్యాహ్నం కుంభం నివేదన జరుగుతుంది. అదేవిధంగా 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు 4:30 ప్రాంతంలో పొన్నుమూడి నుంచి బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారు పొన్నుమూడి నుంచి సారె తీసుకుని గంగమ్మను బయలుదేరిస్తారు నిమజ్జనానికి. అక్కడి నుంచి అగస్తీశ్వర స్వామి గుడికి పోయి అక్కడ ఓం శక్తిని ప్రారంభించి చందనా బ్రదర్స్ దగ్గర వచ్చి అమ్మవారి ఓం శక్తి ద్వారా గజమాలను సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని జనరల్ విలేకరులు అయితేమి, పోలీస్ శాఖ అయితేమి, ఎలక్ట్రిక్ వారు, ఫైర్ శాఖ అంతా మనకు ఎండోమెంట్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులో ఇప్పుడు అమ్మవారికి అలంకరణలో భాగంగా ఈరోజు కొన్ని వస్తువులను తయారు చేయడం జరిగింది. అవి బాబు గారు మీకు చూపిస్తారు.